నా పేరు బద్దాలింగారెడ్డి, గ్రామం నూతనకల్. గత 10 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా. 8 సంవత్సరాలు, అంతకుముందు 8 సంవత్సరాలు పక్కనే కాలువ ఉన్నది. కాలువ నీళ్ళు వచ్చినాయి. గ్రౌండ్ వాటర్ పెరిగి ఇప్పటిదాకా బోర్లు పోసినాయి. పోయిన 2023 డిసెంబర్ వరకు కూడా నీళ్ళు మంచిగానే వచ్చినాయి. డిసెంబర్ తర్వాత పోయిన ఆనకాలం, ఈ యాసంగి, నెక్స్ట్ అంతకుముందు యాసంగి కూడా కాలువ నీళ్ళు రాలేదు. ఇక మొత్తం గ్రౌండ్ వాటర్ పడిపోయింది. ఎన్ని బోర్లు వేసినా పడతలేవు. కనీసం ఒక 8 ఎకరాల పొలం ఎండిపోయింది. గ్రౌండ్ వాటర్ పోయి మొత్తం పెట్టుబడి లాస్ అయిపోయినాయి. ఇది మొత్తం ఎండిపోయిన పొలం అంతా నీదేనా? ఇదంతా అంతా మాదే. ఎన్ని ఎకరాలు? 8 ఎకరాలు. 8 ఎకరాలు మొత్తం పోయింది. ఆల్రెడీ ఇట్లా పొట్ట దశ కూడా పిండేసినాం. పొట్ట దశలు మొత్తం ఎండిపోయింది. బోర్లు అసలు పోయట్లేవు. ఇప్పుడు పక్కనే ఇక్కడ కాలువ ఉంది. ఇది కాలువే కదా పారేది? ఈ కాలువ పక్కనే ఉంది. ఎప్పుడు కాలువ ఎండిపోయిందా ఎప్పుడన్నా ఇంత గత 10 సంవత్సరాలలో? లేదండి, ఈ 1 ఇయర్ నుంచి ఎండిపోయింది. అంతకుముందు ఎప్పుడైనా నీళ్ళు పుష్కలంగా వచ్చినాయి. ఇప్పుడు ఈ కాలువతో పాటు కాలువ ప్లస్ ఈ కాలువ పక్కన ఉన్న పొలాలన్నీ కూడా ఎండిపోయినాయి. మరి ఏంది పరిస్థితి అంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు గత 10 సంవత్సరాలలో ఎండాకాలం కూడా మండు టెండర్లో కూడా చెరువులలో మత్తలు దుంకుతుండే. మరి ఎందుకు ఇప్పుడు పంట పొలాలు, ఇప్పుడు ఆ కాలువ పక్కలల్లో, చెరువు గట్ల పక్కలలో ఉన్న పొలాలన్నీ కూడా ఎండిపోయినాయి? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? పైన కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన కాంచి కూడా ఒక్కసారి కూడా కాలువకు నీళ్ళు ఇవ్వలే. అంతకుముందు వర్షాలు వచ్చినాయి, కాలువ నీళ్ళు వచ్చినాయి. కనీసం యాసంగి పొలాలు కోసినా కూడా మాకు నీళ్ళు వచ్చినాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి సుక్క నీళ్ళు కూడా రాలే. 3 కార్లు కూడా నీళ్ళు రాలే. గ్రౌండ్ మొత్తం పడిపోయింది. ఎన్ని బోర్లు వేసినా పడతలేవు. ఈ కాలువ వస్తున్న ఆశతో పెట్టినాం, అయినా సుక్క నీళ్ళు రాకుండా మొత్తం పొలాలు ఎండిపోయినాయి. ఈ పశువులకు కూడా నీళ్ళు లేకుండా అయిపోయినాయి. రైతు కష్టమైన పరిస్థితులు ఉన్నాం. పెట్టుబడులు పెట్టినాం. 1 ఎకరానికి 30,000 పెట్టుబడి పెట్టినాం. కనీసం గవర్నమెంట్కి ఇంత పట్టించుకుని నాదులు లేడు. ఎర్రబాటి ఎక్స్ రోడ్ 69D కాలువ కాడ 2 సార్లు ధర్నా చేసినాం. ఆయన అధికారులు ఒక్కరు పట్టించుకోలే. నీళ్ళ కొరకు సూర్యాపేట ఎస్సీ రేషన్ ఆఫీస్కి పోయినాం. ఆడ వినతి పత్రం ఇచ్చినాం, వాళ్ళు పట్టించుకోలే. కలెక్టర్ ఆఫీస్కి పోయినాం, వాళ్ళు కూడా పట్టించుకోలే. మరి ఎందుకు ఇప్పుడు తెలంగాణకు దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా చెప్తుంది తెలంగాణని. ఇప్పుడు తెలంగాణ ప్లస్ ఈ ఉమ్మడి నల్గొండ ఈ జిల్లాలు మొత్తం కూడా ఒక అన్నపూర్ణ, తెలంగాణకు అన్నం పెట్టే అన్నపూర్ణగా చూసేది. మరి ఎందుకు ఇట్లా అయింది? ఇప్పుడు అసలు ఇక్కడికే నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలు కానీ, ఇప్పుడు సూర్యాపేట ఇవన్నీ కూడా పొలాలన్నీ ఎండిపోతున్నాయి. పట్టించుకోవట్లేరు, ఎవరు పట్టించుకోవట్లేరు అని చెప్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ, అధికారులు కానీ ఎందుకు పట్టించుకోవట్లేరు? మేము ఇంతకుముందు 2-3 సార్లు కాళేశ్వరం పోయినాం. నీళ్ళు ఎత్తిపోసిన కూడా చూసినాం. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఈ నీళ్ళు ఎత్తిపోసులు లేదు, ఏం పట్టించుకుని నాదులు లేడు. ఇట్లయితే ఇప్పుడు రైతులకు ఇబ్బంది కదా. మేము రైతులు నష్టపోయాను. అంతకుముందు సరే ఇదివరకు మా సామ్యలు టీఆర్ఎస్ నుంచి టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ పోయిండు. ఇవి ఉన్న అభ్యర్థులంతా, ఆయన వెనకాలంతా అటు పోయి ఓట్లేసారు, గెలిచిండు. ఓట్లేసినాక పొల్లు గెలిచినాడు. ఇప్పుడు రైతులు మొత్తం దుమ్ము పొలాలు ఎండిపోయినాయి. ఆయన కనీసం ఫోన్ చేస్తే కూడా సమాధానం ఇవ్వట్లేడు. మందుల సామెలు నీళ్ళు సమాధానం ఇవ్వట్లేడు. ఫోన్ చేస్తే నీళ్ళు లేవు అని చెప్తాను. నీకు వచ్చే కోట నీళ్ళు లేవు, మీరు ఏమైనా చేసుకోరు అంటాడు. డైరెక్ట్ ఎమ్మెల్యే మీకు వచ్చే కోట నీళ్ళు అయిపోయినాయి, మీకు లేవు అని చెప్తున్నారు. మరి తెలంగాణ ఇప్పుడు మన ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలా ఈ పంటలన్నీ ఎట్లా పండాలంట? రైతుల పరిస్థితి ఏంది? ఇప్పుడు ఎంతమంది ఉరకమ్మ ఎక్కినా ఆయనకి ఏం కాదంటే ఆయన పట్టించుకోవట్లేదు. అసలే ఉన్న నీళ్ళు వదిలిపెట్టినా అయిపోయినాయి, పట్టించుకోవాలని చెప్తాను. కాలువగా అక్కడ మన ఇది వెలిసాల దాకా పోయినాం. ఆడిపోయినా కూడా నీళ్ళు వస్తున్నాయి, కానీ కొద్దిగా మధ్యలో వాళ్ళు మొత్తం తెంపేసుకుని వెళ్ళిపోతారు. మాకు రాని కూడా చేస్తారు. మాకు చివరి నూతనకల్లు చివరి వరకు వచ్చేది గోరెంట్ల చిల్పకుంట్ల అవతలకి వస్తున్నాయి. నీళ్లు చాలా వస్తాయి ఇటు వచ్చు. మేము మొన్న పోయి కూడా ఎస్సీ ఇరిగేషన్ ఆఫీస్లో కూడా ఇంకో 100 క్యూసెక్లు వదిలిపెట్టని అడిగినాం. వినతి పత్రం ఇచ్చినా కూడా సపోర్ట్ చేయలేదు. పొలాలు ఎండిపోతున్నాయి, మొత్తుకున్నా కూడా పట్టించుకున్న నాదులు లేడు. మరి ఎట్లా ఉంది ఇప్పుడు గతంలోకి ఇప్పటికీ ఏం తేడా కనబడుతుంది నీకు? ఇప్పుడు గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు ఎట్లా ఉంటుండే రైతుల పరిస్థితి, ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కనీసం ఒక్క రైతు కూడా రోడ్ ఎక్కిన పరిస్థితి లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలల కాలంలో 15 సంవత్సరాలు పడిచిపోయాడు. రైతులు చాలా ఘోరమైన పరిస్థితి. ఏం చేసే దిక్కు లేక, ఏం పరిస్థితి లేక తలకాయలు పట్టుకొని కూర్చున్నాం. వెనకటి రోజులు తెస్తున్నా, ఇందిరమ్మ రాజ్యం తెస్తున్నా అన్నాడు, ప్రజాపాలన అన్నాడు, రైతు రాజ్యం అన్నాడు. ఎటుపోయినాయి ఇవన్నీ ఏం లేదండి. వాళ్ళు గెలిచిన తర్వాత అధికారం వచ్చినాక గతం రైతులు ఆగమాగం చేసిపోయారు అంతే. కనీసం ఇందిరమ్మ ఇల్లు లేదు, దళిత బంధు, రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, బోనస్ ఇవ్వలే. అన్ని బోగస్ మాటలే కాంగ్రెస్ పరిపాలన. ఒక్క మాట కూడా నిజం లేదు. నాయకులందరూ కూడా నిజమైన మాట కాదు. ఏదో ఓట్లు వేసిందాక కానీ గెలిచిన తర్వాత ఇవన్నీ
అడుగున పడిచిపోయారు, రైతుల్ని నట్టేయడం ఉంచారు. మరి మీరు ఏం చేద్దాం అనుకుంటారు? ఇంకా 3 సంవత్సరాలు ఉంది ఈ కాంగ్రెస్ పరిపాలనలో. మరి 3 సంవత్సరాలు ఇప్పుడు సంవత్సరం కాకముందుకే, సంవత్సరంన్నర కాకముందుకే మొత్తం మీరు వేసిన 8 ఎకరాలు ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఏం చేద్దాం అనుకుంటారు రైతులందరూ? ఏముంది, వాళ్ళ రాజ్యం అయిపోయింది. ఇక రైతు ఇట్టి నట్టేయడం మునిగిపోతాడు. లాస్ట్కి వచ్చేసరికి పురుగు మందే రైతు చావాల్సి వస్తుంది, లేకపోతే పిల్లల మీద పుస్తలు తడ అమ్మి ఏదైనా పని చేసుకోవాల్సి వస్తుంది. అందుకేనా గెలిపించుకుంది? రైతులందరం గెలిపిస్తే ఇప్పుడు మమ్మల్ని పొలాలు మొత్తం పొట్టు చేసిండు. కనీసం ఎందుకు రైతు బాధపడుతున్న పట్టించుకున్న నాదులు లేడు కాంగ్రెస్ పరిపాలన. ఫోన్లు చేసినా ఓడి వచ్చేట్లేడు. కాదు, ఊళ్ళో ఉన్న నాయకులు మేము చివరి దాకా ఇస్తున్నాం అని వాళ్ళు ప్రెస్ మీట్ చెప్తారు తప్ప కానీ సుక్క నీళ్ళు రాలే. వాళ్ళు ఏదో అవసరాల కొరకు ఊళ్ళో గ్రామ ప్రజలు వినాలని వాళ్ళు చెప్తారు. మరి ఏం చెప్తున్నావు నువ్వు రేవంత్ రెడ్డికి? ఇప్పుడు రేవంత్ రెడ్డినా మేము ఒకటే, ఈసారి ఎండిపోయినా నెక్స్ట్ ఆనకాలం అన్నా నీళ్ళు ఇస్తే రైతులు బాగుపడతారు. ఇదే కొనసాగిస్తే మాత్రం రైతులు మొత్తం ఆత్మహత్యలే. తర్వాత మాత్రం ఈ పరిపాలన ఏం లేకుండా పోతుంది. మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందా అసలు? ఏరిగా నూతన కల్లే కాదు, ఏ మండలానికి పోయినా కూడా ఓటేసిన నాదుడు ఉండడు. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎవరు కూడా ఓటేయడు. ఇక మర్చిపోయి కూడా అన్నీ బ్రోకర్ మాటలు నేర్చుకొని బ్రోకర్ వేషాలు ఇస్తుంది తప్ప కానీ రైతులను బాగు చేసే కాదు. అంటే నేను రైతు బిడ్డని అంటుండే కదనే. ఇప్పుడు నేను రైతు బిడ్డని, మేము కూడా ఏమంటారు వ్యవసాయం చేసిన వాళ్ళమే. నేను అసలైన రైతు బిడ్డని అంటుండు, నల్లమల్ల పెద్ద పూలిని అంటుండు. అన్నీ కాదని మాటలతోనే తప్ప కానీ శాతల వల్ల కాదు, ఆయన వల్ల ఏది కాదు. కాంగ్రెస్ నాయకులు ఎవరి వల్ల కూడా కాదు. అంతకుముందు 50 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన కూడా ఈ కాంగ్రెస్ నాయకులు ఏమైనా అట్లా వచ్చాడు చూసిపోయి తప్ప కానీ వీళ్ళ వల్లనే కేసీఆర్ని ఆంధ్ర నుంచి, ఉమ్మడి ఆంధ్ర నుంచి బయటికి వెళ్ళి తెలంగాణ కోసం కొట్లాడితే మేమంతా ఏకమైనాక 10 సంవత్సరాల వరకు కాలం మంచిగానే ఉంది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వెనక మళ్ళీ 10 ఏళ్ళు వెనక పడేసిపోయారు తప్ప వాళ్ళ వల్ల ఏ పని కాదు, చేయలేరు కూడా. ఇక ఇది నిజమైన కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, దోపిడీ ప్రభుత్వం, ఇసుక దంద ప్రభుత్వం. అంతకన్నా వాళ్ళది ఏం చేయలేరు. కాకపోతే మాట కేసీఆర్ దొంగ అంటారు. వాళ్ళు ఉన్న 5 అయినా పని చేసారు, వీళ్ళు ఒక్కడు నీకు పని చేయలేరు. వీళ్ళు శాతగాని దద్దమ్మలు. కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం దద్దమ్మలు, ఎవడు పని చేయలేడు వల్ల కాదు. అదే ఇప్పుడు ఆ కాంగ్రెస్లో ఉన్న మంత్రుల కంటే ఎక్కువ సీఎంఏ పని చేస్తున్నట్టు కదా. ఏం చేయట్లేడు. ఏది చేస్తే బోనస్, ఏది బోనస్ ఇస్తానంటివి, బోనస్ ఏవైతుంది ఎవరికి ఇచ్చిండు? ఫస్ట్ ఒక 5-6 రోజులకి ఇచ్చిండు లారీలకి. మిగతా 100 మంది ఒక్కరికి ₹1 రాలే, తలకాయ పట్టుకుంటారు. అదే వేరే ఓటు పెట్టుకుంటే ప్రశాంతంగా అమ్ముకుంటే మంచిగా ప్రశాంతంగా ఉందరు. ఎప్పుడైనా అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు చింట్లు పెట్టినాం, పచ్చి కోసకపోతే 2700 3000 పడ్డాయి. ఏమైనా బోనస్ ఇస్తానంటే సామేశ్వరి పెట్టినాం. అవి బోనస్ దోమకాటు మందులు కొట్టి ఆశపడి సార్ తీసుకొని మార్కెట్లో పోసినాం. సరే ఒక విధంగా ఇస్తా అన్నాడు. లాస్ట్కి వచ్చేసరికి బోనస్ లేదు, ఏది లేదు. ఇప్పుడు ఆ బోనస్ చూసుకొని మీరు రైతు భరోసా వద్దన్నారంటే రైతు భరోసా మాకు అవసరం లేదన్నారు. ఏమన్నా రైతు భరోసా ఇస్తా అన్నాడు, అన్ని ఇస్తా అన్నాడు. తర్వాత వచ్చేసరికి చేతుల పైసలు ఎప్పుడు లేవగానే ఢిల్లీ మొఖం చూస్తుంది తప్ప కానీ రైతుల గురించి పట్టించుకోవట్లేడు. ఊళ్ళో ఉన్న నాయకులు మాత్రం మాటలు చెప్పడం తప్ప కానీ చేతల వల్ల కట్టలే. అది రైతులని ఇబ్బంది పెడుతున్నారు ఘోరంగా. కాలువ నీళ్ళు వస్తే ఇలా రైతులు ప్రశాంతంగా బతికే వాళ్ళం. నీళ్ళు లేక పొలాలు ఎండిపోయి నానా ఇబ్బందులు పడుతున్నాం. బోర్లు వేసినా కూడా పడతలేవు, గ్రౌండ్ వాటర్ లేక. దీంట్లో మీద అంటే ఒక మాజీ మంత్రి ఇప్పుడు జగదీష్ రెడ్డి కూడా ఈ ఏరియా మొత్తం తిరిగిండు, ఇక్కడ నీళ్లు వదిలిపెట్టారు అని చెప్పి ఆయన కూడా ఏడ్చి కంటతడి పెట్టిన పరిస్థితి చూసినాం. కాలువకి వచ్చిండు, చూసిండు. గదర్ కిషోర్ వచ్చిండు, పొలాలు మొత్తం ఎండిపోయిన పొలాలు మొత్తం చూసిండు. మరి అంటే వీళ్ళు చేసినాక కూడా ఇప్పుడు కనీసం వ్యవసాయ శాఖ మంత్రి అయినా స్పందించట్లేదు అసలే. వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఎవరు కూడా పట్టించుకుని నాదులు లేడు. మీ రైతులు ఎక్కడైనా పోండి, మా జేబులు నింపుకుంటాం, మీ ఇసుక దందాలు చేస్తాం, మా పనులు మేము చేసుకోవడం కానీ మిమ్మల్ని మాత్రం పట్టించుకోమని చెప్తారు వాళ్ళు. నువ్వేం డిమాండ్ చేస్తున్నావు మరి ఫైనల్? నేనా ఇప్పుడు ఈ ఎండిపోయిన పొలానికి ఎకరానికి 30,000 డిమాండ్ చేస్తున్నా. పెట్టుబడి పెట్టినాం, అన్నీ ఆగమైపోయినాం. మాకు ఎకరానికి ఒక 30,000 ఇస్తే రైతుల పెట్టుబడులు మిగులుతాయి, లేకుండా మాత్రం చాలా ఘోరమైన పరిస్థితి మాది. పెట్టుబడులు పెట్టిన ఉన్న పైసలు కూడా పెట్టుబడి పెట్టినాం. బోనస్ ఇస్తాను, బోనస్ ఇవ్వలే, రైతు బంధు ఇవ్వలే, అన్ని పెట్టుబడులు పెట్టినాం, అన్ని లాస్ అయిపోయినాం. రైతులు ఇంకేం చేయాలి? 30,000 ఏమిస్తాడు ఆయన? ఏమిస్తాడు? ఇవ్వలేడు ఆయన, ఆయన వల్ల కాదు. అవసరమైతే సీఎం పదవి రాజీనామా చేయాలి, మళ్ళీ ఎలక్షన్లు పెట్టాలి, కేసీఆర్ రావాలి, అప్పుడు కాలం నీళ్ళు వస్తాయి. అప్పటిదాకా వాళ్ళ ఎవ్వరి వల్ల కూడా కాదు. నీళ్ళు వచ్చేదంటే కేసీఆర్ వల్లనే. కేసీఆర్ లేకున్నా కేసీఆర్ కొడుకైనా కానీ ఎన్ని విధాలుగా చేసి నీళ్ళు ఇస్తాడు. వాళ్ళు లిఫ్టుల ద్వారా పెట్టి
మేడిగడ్డ నుంచి లిఫ్ట్ కాళేశ్వరం లిఫ్ట్ పెట్టి ఆ నుంచి ద్వారా నిజంగా ఇప్పుడు ఈ పంటలు ఎండిపోవడానికి కారణం ముఖ్యంగా ఇప్పుడు ఎట్లా చూసుకున్నా కూడా లాస్ట్కు ఈ కాళేశ్వరం మేడిగడ్డ అనేది వస్తుంది. అది మంచిగా లేదు, కుంగిపోయినాయి, కొట్టకపోయినాయి అని చెప్పి నేను నీళ్ళు ఇస్తలేను అంటున్నారు రేవంత్ రెడ్డి. ఏం చెప్తావు దీని మీద? అట్లా ఏం లేదండి. కాళేశ్వరం అంటే ఈ కాళేశ్వరం కాడ నుంచి ఒక 10 కిలోమీటర్లు పోతే మేడిగడ్డ కట్టిరు. వచ్చే నీళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లో ఉంటాయి. ఆ నీళ్ళు ఆడ ఫస్ట్ స్టార్టింగ్లోనే ఆ నీళ్ళు ఎత్తిపోస్తే పైకి వస్తాయి. కానీ వాళ్ళ చేతగాని తనానికి ఎందుకు ఎత్తిపోస్తలేరు? ఇది రైతులు బాగుపడాలని ఎవరైనా చూస్తారు కదా. లేదు, ఈ మోటార్లు పెడితే మాకు బిల్లు వాసిపోతుంది, మేము బిల్లు కట్టలేము, ఈ రైతులను నాశనం చేస్తే ఇంకోసారి ఇక సపోర్ట్ చేయరు అని వాళ్ళు అదే పని ఆత్మహత్యలు చేసుకుంటారు కదా రైతులు. ఆత్మహత్య చేస్తే దానికి ఏమైనా పోతుందా? ఆయనకి ఏం పోవట్లేగా, జేబులు నింపుకుంటాడు, ఢిల్లీ పోతాడు, వస్తాడు అదే. కానీ రైతు గురించి పట్టించుకోవట్లేడు. కనీసం వాళ్ళు పట్టించుకోకుండా ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఒక్కరు కూడా పట్టించుకోండి నాదులు లేడు. ఏవైనా ఎలక్షన్లు ఎప్పుడు వచ్చి మాత్రం తీయటి మాటలు చెప్పుడు అవతల పడాడు. అది మరి ఇప్పుడు కాంగ్రెస్కు మళ్ళీ భవిష్యత్తు ఉందంటవా మళ్ళీ వచ్చే టైంలో? ఏరిగా ప్రతి ఆడ మనిషే కానీ మగవాళ్ళే కానీ ఎవరు కూడా ఓటు వేయరు. ఆడవాళ్ళకి 20,000 ఇస్తా అన్నావు, అవి ఇవ్వలే. కళ్యాణ లక్ష్మి ఇస్తా అన్నావు, అది ఇవ్వలే. నిన్ను నమ్మి ఎట్లా ఓట్లు వేస్తాం? ఇక ఇక ఓట్లు కూడా వేయం. ఒకవేళ ఊర్లోకి వస్తే మాత్రం తరిమి కొడతాం ఎమ్మెల్యేలని తరిమి కొడతారు రైతులందరం. ఎందుకంటే పొలాలు ఎండిపోయినా ఆయన వచ్చేందుకు. ఇప్పుడు ఆడవాళ్ళు నాట్లు వేసినాం, మగవాళ్ళు కష్టపడ్డాం, అన్ని పెట్టుబడి పెట్టినాం, తీర పొట్ట దశలు ఎండిపోయినాయి. ఇక రైతు ఏం చేయాలి మేము? అందుకనే మేము ఇక్కడి నుంచి ఊళ్ళలోకి వస్తే మాత్రం తరిమి కొడతాం. మాకు ఎకరానికి 30,000 ఇవ్వడం మాత్రం మళ్ళీ రోడ్ల మీద ధర్నా చేస్తాం, ఊళ్ళో తిరిగినాం నాయకుల్ని. అది